రాష్ట్రంలోని హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని, ఇకనైనా మేల్కొని ఐక్యత చాటాలని ఆయన అన్నారు. కుకట్పల్లిలో నిర్వహించిన కాపు కులస్తుల కార్తీక వన భోజనాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో ముస్లింలకు కొమ్ము కాసే దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. మతం మార్చుకోవడం అంటే దేవుళ్లను మోసం చేయడమేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లోకి వెళ్లిన వారంతా ఘర్ వాపసీ ద్వారా తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని కోరారు. అలాగే తిరిగి వచ్చే వారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. హిందువుగా పుట్టడం గర్వకారణమని, హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పదని బండి సంజయ్ తెలిపారు. ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువుగా ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. అనుకోవచ్చు చాలా మంది, అరే మొన్న జూబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వాళ్ళందరూ జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను వెనుక ఓడన్నా, నేను జూబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి వెనుక ఓడినాను. నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను. నేను నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపదొస్తే కష్టమొస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు. నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. Hi, it's me మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.